హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ వెంకటేష్ ముగ్లి, ఫుల్ స్టాక్ డెవలపర్. సో ఈ వీడియోలో మనం అడ్మిన్ డాష్బోర్డ్కి అథెంటికేషన్ ఎలా యాడ్ చేయొచ్చు అనేది నేర్చుకోబోతున్నాం. లాస్ట్ వీడియోలో నావిగేషన్ యాడ్ చేసాం కదా. సో ఆ నావిగేషన్ అనేది లాగిన్ అయిన యూజర్కి ఎలా డిస్ప్లే అవ్వాలి, లాగిన్ అవ్వకుండా ఉన్న నార్మల్ యూజర్కి ఎలా డిస్ప్లే అవ్వాలి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మనకి విఎం ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్లో ఫుల్ కోర్సెస్ వచ్చేసరికి 50% డిస్కౌంట్తో మీకు అవైలబుల్ ఉన్నాయి. సో 20th జూలై వరకు ఈ ఆఫర్ అనేది మీకు అవైలబుల్ ఉండిద్ది. సో దీనికి ఎన్రోల్మెంట్ ప్రాసెస్ వచ్చేసరికి జస్ట్ సింపుల్గా vmtraining.netlify.app ని యాక్సెస్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ అనేది యాక్సెస్ అవుద్ది. సో మీరు ఏ కోర్స్ అయితే పర్చేస్ చేయాలనుకుంటున్నారో సో ఆ కోర్స్ సంబంధించి ఇక్కడ బై నౌ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఇక్కడ పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. వన్స్ పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ ఫామ్ ఫిల్ చేయండి. మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ ఆర్డర్ క్లిక్ చేస్తే మీకు వితిన్ 2 minutesలో ఎన్రోల్మెంట్ అనేది అయిపోద్ది. ఇన్ కేస్ మీరు కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ చూడాలనుకుంటే ఈ కోర్స్ మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మీకు సిలబస్ అనేది ప్రొవైడ్ చేసాము. అలానే డీటెయిల్ సిలబస్ వచ్చేసరికి ఇది క్లిక్ చేస్తే మీకు వచ్చింది. అలానే ఇన్ కేస్ మీరు డెమో చూడాలనుకుంటే ఈ వాచ్ డెమో క్లిక్ చేస్తే మీకు డెమో వీడియో అనేది ప్లే అవుతుంది. అలానే మీకు ఈచ్ కోర్సులో ఫీచర్స్ వచ్చేసరికి లెక్చర్ వీడియోస్ ఉంటాయి, క్విజెస్ ఉంటాయి, టాస్క్స్ ఉంటాయి, సర్టిఫికేషన్ ఉండిద్ది, కమ్యూనిటీ సపోర్ట్ ఉండిద్ది. అలానే ప్రతి కోర్సు కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉండిద్ది అనమాట. సో ఇన్ కేస్ మీకు ఏమైనా క్వీరీస్ ఉంటే ఇక్కడ హ్యావ్ క్వీరీస్ క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసి మీ క్వీరీస్ని క్లియర్ చేసుకున్నాక అప్పుడు పర్చేస్ చేయొచ్చు. సో ఇందులో మీకు ఫ్రంట్ అండ్, బ్యాక్ అండ్, మీన్ స్టాక్, మర్న్ స్టాక్, వెబ్ డెవలపర్, మొబైల్ యాప్ డెవలపర్, సో ఈ కోర్సెస్ అన్ని కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇన్ కేస్ మీరు ఐటీ కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్నా ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. లేదా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఇంకా ఎక్స్పర్ట్ అవ్వాలనుకున్నా కూడా మీరు వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఈచ్ కోర్సు కూడా మీకు బిగినర్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కవర్ అయ్యి ఉంటాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఎన్రోల్ అవ్వండి. సో దీనికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ప్రాజెక్ట్ వచ్చేసరికి లాస్ట్ వీడియోలో ఏదైతే కోడ్ రాసామో సో దాని నుంచి కంటిన్యూ చేస్తున్నాను. సో రియాక్ట్ మెటీరియల్ డాష్బోర్డ్ అని ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం కదా. సో ఆ ప్రాజెక్ట్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం సర్వర్ రన్ చేద్దాం. npm run dev అని చెప్పేసి సర్వర్ని స్టార్ట్ చేస్తున్నాను. సో ఒకసారి అవుట్పుట్ని చూద్దాం. 5173 పోర్ట్లో మనకి అవుట్పుట్ చూడొచ్చు. సో లాస్ట్ వీడియోలో మనం ఈ డాష్బోర్డ్ కానీ, ఆర్డర్స్ కానీ, ఇలా కస్టమర్స్, రిపోర్ట్స్, సో ఒక్కొక్క యూఆర్ఎల్కి ఒక్కొక్క కాంపోనెంట్ మనం క్రియేట్ చేసాము. సో దాని యొక్క అవుట్పుట్ని మనం ఇలా చూడొచ్చు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే నావిగేషన్ కనిపిస్తుందో సో ఈ నావిగేషన్ అనేది ఓన్లీ లాగిన్ అయిన యూజర్ మాత్రమే చూసేలాగా మనం పెట్టాలి. ఇన్ కేస్ లాగిన్ అవ్వకపోతే అసలు ఈ డాష్బోర్డ్ని యాక్సెస్ చేయకుండా ఉండేలాగా చేయాలి. సో అది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చేద్దాం. సో దీనికి ఫస్ట్ మనకి లాగిన్ పేజ్ అనేది కావాలి కదా. సో లాగిన్ పేజ్ అనేది ఆల్రెడీ మనం పార్ట్ 1లో చూసాము. సో సేమ్ ఆ కోడ్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలి. సో ఆ కోడ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇక్కడ మీకు చూపిస్తాను. సో అది ఎలా అంటే ఇక్కడ యూట్యూబ్లో మన ఛానల్కి వచ్చి ఇక్కడ ప్లేలిస్ట్ అని చెప్పేసి ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేస్తే ఇక్కడ రియాక్ట్ అండ్ మెటీరియల్ యూఐ క్రాష్ కోర్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో ఇక్కడ పార్ట్ 1 వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఇక్కడ మోర్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో ఇందులో మనకి సోర్స్ కోడ్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేస్తే మీకు సోర్స్ కోడ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో దీని ఒకసారి ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. సో మనకి ఎక్స్ట్రాక్ట్ అయింది. సో ఇందులో ఎస్ఆర్సి ఫోల్డర్కి వెళ్ళండి. ఎస్ఆర్సీలో మనకి కాంపోనెంట్స్ ఉంటుంది. కాంపోనెంట్స్లో మనకి login.js ఫైల్ ఇది ఒకటి సరిపోద్ది అనమాట. దీన్ని మనం కాపీ చేసుకోవాలి. సో దీన్ని నేను డైరెక్ట్గా ఎస్ఆర్సి ఫోల్డర్లోకి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో ఒకసారి దీని ఎక్స్టెన్షన్ చేంజ్ చేద్దాం, JSX. అలానే ఇక్కడ మనకి యూజ్ లేని వాటిని రిమూవ్ చేద్దాం. సో చెక్ బాక్స్ కానీ అలానే రియాక్ట్ కానీ ఈ రెండు మనకు అవసరం లేదు. సో మనం సింపుల్గా పార్ట్ 1 నుంచి లాగిన్ కాంపోనెంట్ని కాపీ చేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ దీనికి రౌటింగ్ యాడ్ చేయాలి. సో ఇక్కడ app.jsకి వెళ్ళండి. సో ఇక్కడ న్యూ రౌట్ని యాడ్ చేద్దాం. సో ఇక్కడ లాగిన్ యాడ్ చేస్తున్నాను. అలానే కాంపోనెంట్ వచ్చేసరికి లాగిన్ కాంపోనెంట్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడ నేను లాగిన్ అని చెప్పేసి పాత్ యాక్సెస్ చేస్తున్నాను. సో ఇది యాక్సెస్ చేయగానే మనకి లాగిన్ పేజ్ అనేది వచ్చింది. సో ఈ లాగిన్ పేజ్ని మనం యాక్సెస్ చేసినప్పుడు ఈ nav బార్ అనేది మనకి కనిపించకూడదు. సో ఇప్పుడు మనం ఆ కండిషన్ అనేది యాడ్ చేద్దాం. సో ఎలా అంటే ఇక్కడ nav బార్ ఉంది కదా. సో ఈ nav బార్ అనేది మనకు ఓన్లీ లాగిన్ అయితేనే డిస్ప్లే అవ్వాలి. సో దీనికి ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఇక్కడ ఒక వేరియబుల్ని తీసుకుంటున్నాం, ఈజ్ లాగ్డ్ ఇన్ అని చెప్పేసి. సో లోకల్ స్టోరేజ్లో గెట్ ఐటమ్ అని చెప్పేసి ఇక్కడ టోకెన్ అని చెప్పేసేస్తున్నాను. సో నాట్ = null. సో అంటే దీని అర్థం ఏంటంటే లోకల్ స్టోరేజ్లో టోకెన్ అనే ఫీల్డ్లో మనం సమ్ డేటాని స్టోర్ చేస్తాం. సో ఆ టోకెన్ అనేది ఉంటే మనం లాగిన్ అయినట్టు అనమాట. సో ఆ వాల్యూని ఈజ్ లాగ్డ్ ఇన్లో స్టోర్ చేస్తున్నాం. సో ఒకవేళ డేటా ఉంటే లాగిన్ అయినట్టు, డేటా లేకపోతే లాగిన్ అవ్వనట్టు. సో ఇక్కడ మనకి ఓన్లీ ఈజ్ లాగ్డ్ ఇన్ అనేది ట్రూ అయితేనే nav బార్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో ఇలా మనం కండిషనల్గా nav బార్ని డిస్ప్లే చేస్తాం. సో ఇప్పుడు చూస్తే మనకి లాగిన్ అవ్వలేదు కాబట్టి
ఓన్లీ లాగిన్ ఫామ్ మాత్రమే మనకు కనిపిస్తుంది. nav బార్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ లాగిన్లో డేటా ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ క్లిక్ చేస్తాం కదా. సో సబ్మిట్ క్లిక్ చేశాక ఆటోమేటిక్గా డాష్ బోర్డ్కి రీడైరెక్ట్ అవ్వాలి. అలానే లోకల్ స్టోరేజ్లో టోకెన్ని మనం స్టోర్ చేయాలి. సో దీనికి ఫస్ట్ ఇక్కడ చేసే చేంజ్ ఏంటంటే ఈమెయిల్ వచ్చేసరికి admin@gmail.com అని అలానే admin@123 అని చెప్పేసి డమ్మీ క్రెడెన్షియల్స్తో నేను వ్యాలిడేట్ చేస్తున్నాను. మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో అయితే ఇలా మీరు హార్డ్ కోడ్ చేయరు, మీకు బ్యాక్ ఎండ్ ఏపీఐస్ ఉంటాయి. సో ఏపీఐకి మీరు యూజర్ ఇన్పుట్స్ని పంపిస్తే ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్లో వ్యాలిడేషన్ జరుగుద్ది అనమాట. మనం ఓన్లీ ఫ్రంట్ ఎండ్ ఒకటే చూస్తున్నాం కాబట్టి జస్ట్ మనం వ్యాలిడేషన్ పర్పస్కి ఇలా హార్డ్ కోడ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే లోకల్ స్టోరేజ్లో టోకెన్ని స్టోర్ చేయాలి. సో లోకల్ స్టోరేజ్ సెట్ ఐటమ్, సో ఇందులో టోకెన్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో ఇక్కడ టోకెన్ వచ్చేసరికి అగైన్ హార్డ్ కోడ్ చేస్తున్నాను సమ్ డమ్మీ టోకెన్ని. సో మీకు యాక్చువల్ టోకెన్ వచ్చేసరికి ఇన్ కేస్ మీరు ఏపీఐ కాల్ చేస్తే మీకు దాని నుంచి ఈ టోకెన్ అనేది వచ్చింది అనమాట. ఇది సమ్ ర్యాండమ్ టోకెన్ కింద వచ్చింది, అది కూడా ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్లో ఉండిద్ది. సో నెక్స్ట్ మనం టోకెన్ స్టోర్ చేసిన తర్వాత రీడైరెక్ట్ చేయాలి కదా. సో రీడైరెక్ట్ చేయడానికి యూజ్ నావిగేట్ని మనం హుక్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇది మనకి రియాక్ట్ రౌటర్ డామ్లో ఉండిద్ది. సో ఈ నావిగేట్ని యూజ్ చేసుకొని మనం పాత్ని ప్రొవైడ్ చేస్తే ఆ పాత్కి ఇది రీడైరెక్ట్ అవుద్ది అనమాట. ఇక్కడ నేను /డాష్బోర్డ్ అని వేస్తున్నాను. సో వన్స్ మనం లాగిన్ క్లిక్ చేయగానే డాష్బోర్డ్కి రీడైరెక్ట్ అవుద్ది. సో ఇప్పుడు లాగిన్ అయ్యి చెక్ చేద్దాం. సో ఇక్కడ admin@gmail.com అలానే admin@123 అని చెప్పేసి క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ క్లిక్ చేస్తున్నాను. సో లాగిన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అలర్ట్ వచ్చింది. సో నెక్స్ట్ డాష్బోర్డ్కి రీడైరెక్ట్ చేసింది. సో ఇక్కడ రీడైరెక్ట్ చేయగానే మనకి లోకల్ స్టోరేజ్ అనేది ఇమ్మీడియట్గా డిటెక్ట్ చేయదు అనమాట. సో డిటెక్ట్ చేయాలంటే మనం ఒకసారి రీలోడ్ చేయాలి. సో రీలోడ్ చేస్తేనే ఇది డిటెక్ట్ చేసి మనకి ఈ నావిగేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ రీలోడింగ్ అనేది మనం మాన్యువల్గా కాకుండా కోడ్లో చేయాలంటే window.location.reload అని చెప్పేసి ఈ మెథడ్ని యూజ్ చేసుకుంటే మనకి సేమ్ అవుట్పుట్ అనేది వచ్చింది అనమాట. సో ఒకసారి మళ్ళీ లాగిన్ని యాక్సెస్ చేస్తున్నాను. సో ఒకసారి అప్లికేషన్లో టోకెన్ మనం డిలీట్ చేద్దాం. సో డిలీట్ చేసి మళ్ళీ రీలోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ క్లిక్ చేశాక మనకి అలర్ట్ వచ్చింది. డాష్బోర్డ్కి వచ్చాక ఆటోమేటిక్గా రీలోడ్ అయ్యి మనకి నావిగేషన్ అనేది ఇక్కడ వచ్చింది అనమాట. సో ఇలా మనం లాగిన్ అవ్వగానే ఈ డాష్బోర్డ్కి రీడైరెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఈ డాష్బోర్డ్ ఏదైతే ఉందో ఇది మనం టోకెన్ డిలీట్ చేసినా సరే యాక్సెస్ చేయగలుగుతాం. ఒకసారి ఇక్కడ నేను ఇన్స్పెక్ట్ చేసి అప్లికేషన్లో ఉన్న టోకెన్ని డిలీట్ చేస్తాను. సో ఇక్కడ చూడండి అప్లికేషన్లో టోకెన్ ఉంది కదా, దీన్ని నేను డిలీట్ చేస్తున్నాను. సో డిలీట్ చేసి రీఫ్రెష్ చేస్తున్నాను. సో ఇది రీఫ్రెష్ చేస్తే మనకి ఓన్లీ నావిగేషన్ ఒకటే రిమూవ్ అయ్యింది కానీ డాష్బోర్డ్ మాత్రం యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఇక్కడ కండిషన్ అనేది ఓన్లీ nav బార్కి మాత్రమే రాసాం. సో దీనికి ఏం చేస్తామంటే ఇక్కడ ఒక యూజ్ ఎఫెక్ట్ తీసుకోవాలి. సో ఈ హుక్లో మనం డిపెండెన్సీ కింద ఈ ఈజ్ లాగ్డ్ ని పాస్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఒకవేళ నాట్ ఈజ్ లాగ్డ్ ఇన్ అంటే ఒకవేళ లాగిన్ అవ్వకపోతే సో ఇక్కడ నావిగేట్ యూజ్ చేసి మనం రీడైరెక్ట్ చేయాలి. సో దీనికి ఇక్కడ నావిగేట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో యూజ్ నావిగేట్. సో ఈ నావిగేట్ని యూజ్ చేసుకొని ఇందులోకి /లాగిన్ మనం పాస్ చేస్తాము. సో ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో ఇప్పుడు మనం డాష్బోర్డ్ని యాక్సెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇది లాగిన్కి రీడైరెక్ట్ చేస్తుంది. సేమ్ అలానే మనం ఆర్డర్స్ యాక్సెస్ చేసినా కూడా లాగిన్కి రీడైరెక్ట్ చేస్తుంది. సో ఇలా మనం అథెంటికేషన్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్ యాడ్ చేయాలి కదా, ఒకసారి ఇది యాడ్ చేద్దాం. సో దీనికి ఇక్కడ మనకి nav బార్ ఉంది కదా, nav బార్లో ఒక న్యూ ఐటెంని యాడ్ చేయాలి. సో దానికంటే ముందు పైన ఇక్కడ మనం హెడ్డింగ్ ఉంది కదా, హెడ్డింగ్ చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ VM ఆన్లైన్ ట్రైనింగ్ అని చెప్పేసి హెడ్డింగ్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ మనకి డాష్బోర్డ్ ఆర్డర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఈ ఒక లిస్ట్ ఐటెం ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసి ఈ కర్లీ బ్రేస్ క్లోజ్ చేస్తున్నాం కదా దాని కింద పేస్ట్ చేయాలి. సో ఇక్కడ ఐకాన్ వచ్చేసరికి మనం లాగౌట్ ఐకాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దీనికి ఇది కాపీ చేసి ఇక్కడ లాగౌట్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ లాగౌట్ ఐకాన్ అని చెప్పేసేస్తున్నాను. సో దీన్ని మనం ఈ కింద ఐకాన్ కింద యూజ్ చేసుకోవాలి. సో item.icon రిమూవ్ చేసి జస్ట్ లాగౌట్ ఐకాన్ అని ఇస్తున్నాను. ఈ పైన మనం లిస్ట్ని డిస్ప్లే చేస్తున్నాం ఎందుకంటే అక్కడ సిమిలర్ ఐటమ్స్ కాబట్టి. కానీ కింద ఏంటంటే మనం లాగౌట్కి ఫంక్షనాలిటీ రాయాలి కాబట్టి, అంటే ఆన్ క్లిక్ చేసినప్పుడు లాగౌట్ లాంటి ఫంక్షనాలిటీ చేయాలి కాబట్టి ఇక్కడ మనం జస్ట్ మాన్యువల్గా ఒక ఎక్స్ట్రా ఐటమ్ని చివరిలో యాడ్ చేస్తున్నాము. సో ఇక్కడ లాగౌట్ ఐకాన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ ప్రైమరీ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ నేను జస్ట్ లాగౌట్ అని చెప్పేసి టెక్స్ట్ ఇస్తున్నాను. సో ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ లాగౌట్ ఆప్షన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోవాలి. సో దీనికి ఇక్కడ ఆన్ క్లిక్ రాస్తున్నాను. సో ఆన్ క్లిక్లో హ్యాండిల్ లాగౌట్ అని చెప్పేసేస్తున్నాను. సో ఈ ఫంక్షన్ మనం పైన క్రియేట్ చేయాలి. సో ఇక్కడ కాన్స్టెంట్ హ్యాండిల్ లాగౌట్. సో లాగౌట్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే లోకల్ స్టోరేజ్లో
సో మనం ఏదైతే టోకెన్ స్టోర్ చేసామో దాన్ని మనం రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేసిన తర్వాత అగైన్ మనం నావిగేట్ చేయాలి. సో దానికి అగైన్ ఇక్కడ నావిగేట్ని యూజ్ చేసుకుంటాం. సో యూజ్ నావిగేట్. సో ఈ నావిగేట్లోకి /లాగిన్ మనం పాస్ చేయాలి. సో ఎప్పుడైతే లాగౌట్ అవుతామో ఆటోమేటిక్గా లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తాము. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేసి చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఆల్రెడీ లాగిన్ అయ్యాం కాబట్టి ఇక్కడ నావిగేషన్ వచ్చింది. ఇక్కడ లాగౌట్ క్లిక్ చేస్తున్నాను. సో ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా లాగిన్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం డాష్బోర్డ్ని యాక్సెస్ చేసినా కూడా ఇది వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు లాగిన్ కాంపోనెంట్లో అలర్ట్ ఇచ్చాం కదా. సో అలర్ట్ అనేది మీరు చూపించాల్సిన పని లేదు. సో ఈ అలర్ట్ని కామెంట్ చేసి ఒకసారి మళ్ళీ అవుట్పుట్ చూద్దాం. సో లాగిన్ క్లిక్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా మీకు లాగిన్ అయ్యి డాష్బోర్డ్కి వచ్చేస్తుంది అనమాట. మీరు ఎలాంటి అలర్ట్స్ చూపించాల్సిన పని ఉండదు. ఇన్ కేస్ మీరు ఏమైనా టోస్ట్ లాంటి లైబ్రరీస్ యూజ్ చేస్తే ఇక్కడ మీకు టాప్ సైడ్ కానీ లేదంటే బాటమ్ సైడ్ కానీ మీరు లాగిన్ అయినట్టు చూపించవచ్చు. బట్ అలర్ట్ అనేది అంత యూజర్ ఫ్రెండ్లీగా ఉండదు అనమాట. సో ఒకవేళ మనం రిజిస్ట్రేషన్ యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ న్యూ పాత్ని క్రియేట్ చేయాలి. సో రిజిస్టర్, ఇక్కడ కాంపోనెంట్ వచ్చేసరికి ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేసి కాంపోనెంట్ ఉంది కదా పార్ట్ 1లో. సో ఆ కాంపోనెంట్ మనం డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేయాలి ఇందులోకి. సో ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో ఇక్కడ JSX కింద చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ రియాక్ట్ అవసరం లేదు. సో ఈ కాంపోనెంట్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం. రిజిస్టర్. సో దీన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో /రిజిస్టర్ అని చెప్పేసి సో ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు రిజిస్టర్ని యాక్సెస్ చేస్తున్నాను. సో రిజిస్టర్ యాక్సెస్ చేసినా కూడా మనకి లాగిన్కే రీడైరెక్ట్ అవుతుంది. సో అంటే ఇక్కడ మనం కండిషన్ని యాడ్ చేయాలి. సో అంటే మనం లాగిన్ పాత్ అయినా లేదా రిజిస్ట్రేషన్ పాత్ అయినా ఈ రెండింటికి రీడైరెక్షన్ని డిజేబుల్ చేయాలన్నమాట. సో దీనికి ఏం చేస్తున్నానంటే ఆత్ రౌట్స్ అని చెప్పేసేస్తున్నాను. సో మన అథెంటికేషన్ రౌట్స్ వచ్చేసరికి /లాగిన్ /రిజిస్టర్. సో ఈ రెండింటికి మనకి రీడైరెక్షన్ అవసరం లేదనమాట. సో ఇక్కడ అండ్ కండిషన్ ఇస్తున్నాను. సో నాట్ ఆత్ రౌట్స్ డాట్ ఇంక్లూడ్స్, ఇక్కడ పాత్ అనేది తీసుకోవాలి. సో పాత్ నేమ్ అని చెప్పేసేస్తున్నాను. సో ఈ పాత్ నేమ్ అనేది యూజ్ లొకేషన్ అనే ఈ హుక్ నుంచి మనం తీసుకోవాలి. సో అంటే దాని అర్థం ఏంటంటే మనం యాక్సెస్ చేసే పాత్స్ అనేవి లాగిన్ లేదా రిజిస్ట్రేషన్ ఈ రెండు కాకుండా వేరే ఏ ఉన్నా సరే లాగిన్కి రీడైరెక్ట్ చేయాలి. సో ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో ఇప్పుడు నేను రిజిస్టర్ని యాక్సెస్ చేస్తున్నాను. సో రిజిస్టర్ యాక్సెస్ చేస్తే మనకి ఈ రిజిస్ట్రేషన్ పేజ్ అనేది వచ్చింది. అదే మనం లాగిన్ యాక్సెస్ చేస్తే లాగిన్ పేజ్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను డాష్బోర్డ్ యాక్సెస్ చేస్తున్నాను. సో డాష్బోర్డ్ యాక్సెస్ చేస్తే మనకి రాదు. అలానే ఆర్డర్స్ యాక్సెస్ చేసిన లాగిన్కి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇలా మనం సింపుల్గా ఈ అథెంటికేషన్ అనేది చేయొచ్చు అనమాట. సో మీకు రియాక్ట్ అండ్ మెటీరియల్ UI యూజ్ చేసి అడ్మిన్ డాష్బోర్డ్స్లో అథెంటికేషన్ ఎలా యాడ్ చేయొచ్చు అనేది క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు రియాక్ట్ ఫుల్ కోర్స్ అనేది చూడాలనుకుంటే ఈ VM ట్రైనింగ్ వెబ్సైట్లో రియాక్ట్ ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్ ఉంది. సో అందులో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇది వీడియోలో ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. డౌట్స్ ఉన్నా సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుకు వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ వెంకటేష్ ముగిలి.